కూడా ఇంకా తేవాల్సిన ఒకటి ఉంది. సో గుంటూరు, తెనాలి, విజయవాడ ఆల్మోస్ట్ ఆ పార్టీకి సంబంధించి వీ మే ఎక్స్పెక్ట్ మేజర్ డెవలప్మెంట్స్ ఇన్ దిస్. మేజర్ డెవలప్మెంట్స్ జరగవచ్చు. సార్ ఈ పంచాయతీలు ఎలా నడుస్తుంటే రామ్ గోపాల్ వర్మ మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఇదేం వ్యూహం, అసలు వ్యూహం రాలేదు, మళ్ళీ కొత్త వ్యూహం ఏమన్నా చేసాడా, పవన్కి ఆయనకే నమ్మకం లేదు, జగన్కి పొత్తులు అవసరం లేదు, టీడీపీతో పవన్ పొత్తుపై ఆయన మళ్ళీ మాట్లాడడం సందర్భం మీద అసలు ఎవరికీ నమ్మకం లేదు. పవన్కి నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ రామ్ గోపాల్ వర్మ మీద అసలు ఎవరికీ నమ్మకం లేదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, ఆయన మీద నేనే నమ్మనని కూడా స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. ఏ నమ్మకాలు, ఇప్పుడు నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే అని ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన కావాలంటే దాన్ని. కాబట్టి నమ్మకం అనే మాటకు రామ్ గోపాల్ వర్మకు అస్సలు బొత్తిగా సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్కు నమ్మకం ఏముంది, ఆయన చెప్తున్నాడు కదా ఓట్లు చీలకుండా చూసుకోవాలని. ఇప్పటివరకు పొత్తులు బీజేపీ కూడా పొత్తు ఎందుకు పెట్టుకుంది, బీజేపీ ఎందుకు పవన్ కళ్యాణ్ పిలిపించింది నిజం చెప్పాలంటే. సో వర్మ ఏంటంటే ఈ ట్వీట్స్ చేయడం ద్వారా ఆయన చలామణి అవుతూ ఉంటారు, వాటి మీద ఇవి జరుగుతూ ఉంటాయి. ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయాలనుకోవటం చేయొచ్చు, భారతీయుడు ఎవరైనా కూడా చేయొచ్చు. కానీ నాకు పార్టీల మీద నమ్మకం లేదు, సిస్టమ్ మీద నమ్మకం లేదు, ఓటింగ్ మీద నమ్మకం లేదు, దేని మీద నమ్మకం లేదు. అసలు మీకు పవన్ కళ్యాణ్కు తన మీద తనకు నమ్మకం ఉందో, ఆయన నమ్మే అభిమానులు వాళ్ళు వీళ్ళు చాలామంది, కొన్ని లక్షల మంది గతసారి కూడా ఓటేశారు కదా. కాబట్టి అంటే టేకింగ్ ఆన్ పవన్ కళ్యాణ్ సినిమా టచ్ వస్తుందేమో ఒక ప్రయత్నం. ఇప్పుడు వ్యూహం గురించి మాట్లాడడం మానేసి ఈ వ్యూహాల్లో ఉన్నాడు ఆయన. తన వ్యూహమే ఇంకా తేలలేదు అక్కడ, ఆ స్ట్రగుల్ చేయకుండా. బహుశా ఇవన్నీ కూడా వాంటన్గానే ఆయన కామెంట్స్ చేస్తున్నారు అనుకుంటాను. ఒక వైసీపీ తరఫున ఒక సెలబ్రిటీ దీంట్లో తను చేయటం ఒకటి, తన మాటలతో కొంత చర్చ జరుగుతుందనే అభిప్రాయం కూడా కావచ్చు. పవన్ కళ్యాణ్ ఈయన ఎందుకంటే అనడం, ఆయన నేను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నా అన్నాడు, తెలుగుదేశంతో కలుస్తున్నా అన్నాడు, బహిరంగంగా అన్నవే కదా. ఇంక నమ్మకం అంటే నా బలం నాకు చాలదు అన్నాడు. ఆయన బహిరంగంగానే చెప్పాడు, మీరు నన్నే గెలిపించలేదు, ఎలా నేను కమాండ్ చేస్తాను, మీరు నాకు 30 మందిని ఇస్తే నేను చేస్తానని ఆయన చెప్పాడు. సో మన బలము ఇది, మనం పెంచుకోవాలని ఆయన సూటిగా చెప్తున్నప్పుడు ఇక్కడ వర్మ అదనంగా కనిపెట్టింది ఏంటి నా ప్రశ్న. ఇప్పుడు జగన్ కూడా మొన్న నేను సింగిల్గా వెళ్తాను, పొత్తులు పెట్టుకోను అది ఇది అంటే, పొత్తులన్నీ పైకే పెట్టుకోనక్కర్లేదండి. పొత్తులు రకరకాల పొత్తులు ఉంటాయి, అనేక రకాల అవగాహనలు ఉంటాయి, ప్రత్యక్ష పరోక్ష పద్ధతులు కూడా ఉంటాయి. కాబట్టి అసలు ఇంకో పార్టీ ఏం చేయాలో వీళ్ళు ఎలా శాసిస్తారు. పవన్ కళ్యాణ్ను ఏదైనా సినిమా తీస్తే అప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా ఉండి డైరెక్ట్ చేయొచ్చు, కానీ జగన్ క్యాంపులో ఉండి జగన్ ప్రొడక్షన్స్లో ఉండి పవన్ సినిమాను డైరెక్ట్ చేయాలని, పవన్ పొలిటికల్ సినిమాను, అది కూడా నిజమైన సినిమా కూడా కాదు, పవన్ పొలిటికల్ సినిమాను జగన్ ప్రొడక్షన్స్ నుంచి వర్మ ఎలా డైరెక్ట్ చేస్తాడు అసలు. ఇది కేవలం కాలక్షేపం కోసం చేసేది తప్ప దీనికి అంతకంటే ఏం లేదు. నేను అంటున్నాను వర్మను ఎవరు నమ్మరు అన్నా, పవన్ నమ్ముతున్నాడు లేదు, కానీ వర్మ అసలు నమ్మకం అనే మాటనే వర్మ నమ్మడు. నమ్మకం అనే మాటే చాలా రిలేటివ్, చాలా లూజ్ అని ఆయన అభిప్రాయం. సార్ ఏదైనప్పటికీ కూడా ఇంతకు ముందు చూడనటువంటి పాలిటిక్స్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ ముఖ్యంగా ఏపీలో ఈ స్థితికి వచ్చాయన్నమాట. అంటే మీడియా, సోషల్ మీడియా ట్రోల్స్, వీటిలో ఏదో ఒకటి చెప్పడం, దాని మీద చాలా స్పేస్ టైం కన్జ్యూమ్ అయిపోవటం, ఇదంతా జరుగుతుంది. అంతే మరి దారుణంగా ఉంటాయి కదా ముందు. తప్పకుండా అండి, తప్పకుండా. అంటే మీరు మేజర్ పాలసీ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్, ఇప్పుడు ఈరోజు టీచర్లు నిన్న రాజమండ్రిలో పెద్ద ర్యాలీ చేశారండి, చాలా పెద్ద ర్యాలీ చేశారు యూటీఎఫ్ వాళ్ళు. ఏది ఓపీఎస్ మాకు ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తామన్నారు. ఏ మేజర్ స్టేట్మెంట్. యూటీఎఫ్ అనేది టీచర్లలో పెద్ద సంఘం. రెండవది ఇదివరకు కూడా మా చలో విజయవాడ చేసి దెబ్బలు తిన్నారు. వాళ్ళు ఉపాధ్యాయుల మనస్తత్వాన్ని, ఉద్యోగుల మనస్తత్వాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు కదా. ఓపీఎస్ ఇస్తారా లేదా వీళ్ళు, ఈరోజు ఓపీఎస్ మీద కూడా మాట్లాడాలి. అప్పుడు కొన్ని లక్షల ఓట్లు ఉంటాయి వాళ్ళకు, టీచర్లు వాళ్ళ కుటుంబం. అలాంటివి మాట్లాడలే. నా బాధ ఏంటంటే 4 సమ్మెలు జరిగాయి, ఏదో అంగన్వాడీలు పోరాడి కొన్ని సాధించుకొని కొంత విరమించి చేశారు, మున్సిపల్ వర్కర్లు అయ్యారు, వాటి మీద ఏం మాట్లాడే. జగన్ అంటే సరిపోతుందా? ఈవెన్ జీతాలు ఇవ్వకపోవడం అంటే ఈరోజు నేను ఒక ట్వీట్ చేశాను. ఐ థింక్ కేరళ ప్రభుత్వము